మళ్ళీ ఇలా బిల్ అయితే అప్పుడు ఏమంటారంటే ఇంకొక అతనికి క్యాండిడేట్ కాలేదు, ఒక అయిన వాళ్ళకి చెప్పారు వాళ్ళు. ఒక 7 క్వింటాల చిల్లర అయిందంట, ఆయనకు 450 బస్సాలు అయితే 7 క్వింటాల చిల్లర కట్ చేసిరట సార్. ఒక ఆయనకు 15 బస్సాలు కట్ చేసిరంట, 500 బస్సాలు పోతాయి. అంటే క్యాండిడేట్ వాళ్ళు వస్తామన్నారు ముందుకు, అట్లా ఉంది. ఈడ ఏమంటారు అంటే ఇప్పుడు మనం మాట్లాడినాం అనుకో, మన ఓట్లు ఇంకా ఆగాలి. మరి 29 తారీఖు వచ్చింది అయితే లారీ ఏక్ భర్తీ వాళ్ళు 20 టన్నులు వేసుకోపోయారు అనుకో, ఒక్క 40 కిలోలు కూడా తక్కువ వేసుకోవాలి లారీ అయినా. అయితే మరి రైతుకేమో కట్ చేసినది బిల్లు చూపిస్తలేరు. 20 టన్నులు లారీ పోతుంది కదా సార్, మరి ఇంత ధాన్యం కట్టేంది అన్నది కూడా ఈ బిల్లులో రాయాలి కదా, అది రాస్తలేరు. ఇప్పుడు నేను మాట్లాడినా కదా, నా ఒడ్లు లేపారు, నాకు మ్యాచర్ ఇయ్యారు. ఇప్పుడు ఈ కమిషన్ 29 తారీఖు సంది ఇస్తున్నారు మ్యాచ్ రోజు నేనన్నా ప్రగతి భవన్ పోయితా, ఆడ నా ఒక బస్తా నా మీద గుమ్మరించుకుంటా, మళ్ళీ ఒకటి కలెక్టర్ ఆఫీస్ మీద ఒక బస్తా గుమ్మరించుకుంటా, కార్ మీద తీసుకుపోతా అన్నా. కానీ ఇంక ఇంతవరకు మ్యాచ్ రిపోర్ట్ లేదు నా ఒడ్లో. ఆడ రైతులే కూడా అట్లనే నేను అడిగినా కదా, నాకు మ్యాచ్ అడిగా. అన్నగారు ప్రతి సంవత్సరం ఏమైందంటే బస్తాలు కానీ మనకున్న సుతీలు కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ చేసేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏంటంటే సుతీలు మేమే కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది. బస్తాలు మాకు ఇబ్బంది, పాత చిన్న బస్తాలు అది తెచ్చి మళ్ళీ పోతున్న కాంటాకు ఇక్కడ చేసిన వాళ్ళ ధాన్యము కొనుగోలు చేస్తారు కదా. ఇక్కడ 1 క్వింటల్ కట్ చేసినా కానీ అడిగి పోయినాక ఏం చేస్తారంటే బాగాలేదని చెప్పి అక్కడ ఆపేసి 1కి 2 కిలోలు కట్ చేస్తామంటే ఎటు కానీ పరిస్థితులు ఉన్నప్పుడు కట్ చేయని ఏం చేస్తాం, మాకు ఎట్లయితే మాకు కొనుగోలు చేయాలి, మాకు పైసలు కావాలి. ఆల్రెడీ మన పొలాలు దునకాలకు వచ్చినాయి, ఏం చేయాలన్న బాధతోనే కూర్చుకొని కూర్చుంటారు అంత తప్ప ఇంకా వేరే పరిస్థితి లేదు. ఇక్కడ మన ఏనుగుల సుదర్శన్ రెడ్డి అన్న ప్రతి పంటకు వచ్చి మాకు చాలా సేవ చేస్తుంది ఆయన చేస్తున్నా గానీ చూడండి కనబడుతుంది. వాన వచ్చిందంటే ఒక్క ఒడ్డు కూడా ఉండదు, మొత్తం కిందికే పోతుంది. మాకు ఒక్కటే అన్న ఒక్క రోజు సాయంత్రం వరకు ఒక 5-6 బండ్లు ధనాదాన్ని వెళ్ళిపోతే మాకు ఇబ్బంది ఉంది. సాయంత్రం వరకు వాన ఎప్పుడు పడుతుంది ఏమైతుంది సీత బాగా సారు, ఎండ వేయలేక తీయలేక వెయ్యలేక మాకు సారు. ఏం చేయాలి బాధ? ఎన్ని రోజులైందమ్మా ఇది వచ్చి? 20 రోజులు అవుతుంది సారు. అన్ని మొలకలు అట్లా వచ్చినాయి. 20 రోజులు మొలకలు మర్ర పోసినా మళ్ళీ అనబడ్డది, ఇక మళ్ళీ మర్ర పోయాలి. ఇక్కడి కాకుండా బయటికి ఎట్లా చేయాలి? ధాన్యం అక్కడ పడకుండా తీసుకొచ్చి కలిపేసి బాగా అయితే 20 రోజులకు వస్తుంది సార్. అగబాడ మీద వచ్చినారు ధాన్యం, ఇంత మంచి ధాన్యాన్ని మళ్ళా పట్టినట్టు సార్. ఇది పట్టాలి కిరాయి 1 మంత్ మాకు ఇతర బోట్లు ఇస్తేనేమో ఇంత మంచిది, ఇతర బోట్లు ఇవ్వాలండి సార్. మీరు ఏం జరిగిందంటే ఒకసారి వాడికి 2 సార్లు పట్టినా కూడా వాళ్ళు పోవట్లేదు. మళ్ళీ వాళ్ళు స్పెషల్ మిషన్ ఒకటి తెప్పించారు. మిషన్ లో పోసి ఆ మిషన్ ఒకటే మిషన్ ఉండడం వల్ల ఇలా రోజు 4-5 అది అన్నయ్య ఇది మీతి పోయింది కింద వాన పడి అమ్మాయి కదా ఆమె కూడా పిలుస్తాం. అమ్మాయి కదా మల్లేష్